హలో అండి, నమస్తే. ఈరోజు మన ఛానల్లో వెస్పర్ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వెస్పర్ థియరీ అంటే ఏంటంటే జనరల్గా వి అంటే వ్యాలెన్సీ, ఎస్ అంటే సెల్, ఈ అంటే ఎలక్ట్రాన్, టీ అంటే పెయిర్, ఆర్ అంటే రిపల్సెన్స్. టీ అంటే థియరీ. వ్యాలెన్సీ సెల్, ఎలక్ట్రాన్ పెయిర్, రిపల్సన్ థియరీ అంటారు దీన్నే. వెస్పర్ థియరీ అన్న, వ్యాలెన్సీ సెల్, ఎలక్ట్రాన్ పెయిర్, రిపల్సన్ థియరీ అన్న ఒకటే. ఇది దేనికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే, మనకి ఏదైనా ఇప్పుడు మాలిక్యూల్ ఉన్నప్పుడు ఈ మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. వాటి యొక్క మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు ఆ సెంట్రల్ ఆటంలో లోన్ పేర్స్ అనేవి ఉంటాయి. లోన్ పేర్స్ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఉండి బాండ్ లో పార్టిసిపేట్ చేయకుండా ఉండే ఎలక్ట్రాన్ పేర్ ఏమంటామంటే లోన్ పేరెంట్స్ అంటాం. ఈ లోన్ పేర్స్ అనేవి ఉన్నప్పుడు ఆ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే థియరీ ఏంటంటే విఎస్సిపిఆర్టీ, వెస్పర్ థియరీ. ఇప్పుడు ఏదైనా ఆటమ్స్ తీసుకున్నప్పుడు లేకపోతే ఏదైనా మాలిక్యూల్ తీసుకున్నప్పుడు దాని అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ బట్టి దాని స్ట్రక్చర్ అనేది ఏ విధంగా పెట్టాలి లేకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇందులో తీసుకుంటే మనకి ప్రతి దానికి కూడా మన స్ట్రక్చర్ చెప్పాలంటే ఫస్ట్ ఏం తెలియాలంటే హైబ్రిడైజేషన్ తెలియాలి. ఏ విధంగా ఆర్బిటాల్స్ అనేవి ఓవర్లాప్ అవుతున్నాయి. ఆర్బిటాల్స్ అనేవి ఓవర్లాప్ అవడప్పుడు అక్కడ ఇన్ని ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయితే ఈ స్ట్రక్చర్ ఉంటుంది. ఇన్ని ఆర్బిటాల్ ఓవర్లాప్ అయినప్పుడు ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయో దాన్ని బట్టి మళ్ళీ స్ట్రక్చర్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనేది మెయిన్ కాన్సెప్ట్ ఇందులో. ఇప్పుడు మనకి ఓవర్లాపింగ్ అనేది అయినప్పుడు మనకి ఆర్బిటాల్స్ అనేవి ఓన్లీ ఇంటర్మిక్సింగ్ అవుతాయి, ఎలక్ట్రాన్స్ అనేవి ఇంటర్మిక్సింగ్ అవ్వని చెప్పాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆటంలో సెంట్రల్ ఆటంలో ఒక మాలిక్యూల్ తీసుకున్నప్పుడు దానిలో సెంట్రల్ ఆటంలో లోన్ పేర్స్ అనేవి ఉన్నప్పుడు, లోన్ పేర్స్ అంటే ఏంటంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ ఉండి వ్యాలెన్సీ సెల్లో ఉండి నాన్ బాండెడ్ పేర్స్ అంటే బాండ్ లో పార్టిసిపేట్ చేయకుండా ఉంటే పేరుని ఏమంటామంటే వ్యాలెన్సీ సెల్ ఎలక్ట్రాన్ పేర్ అని అంటాం. ఈ వ్యాలెన్సీ సెల్ ఎలక్ట్రాన్ పేర్, ఈ వ్యాలెన్సీ సెల్ ఎలక్ట్రాన్ పేర్స్ అనేవి ఉన్నప్పుడు రిపల్సన్స్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతాయి. ఎందువల్లంటే వ్యాలెన్సీ సెల్ ఉన్నటువంటి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ బాండ్ పేర్స్ గా మారుతాయి. ఇంకొక ఆటంతో బాండ్ చేసి బాండ్ పేర్స్ గా మారుతాయి. బాండ్ పేర్స్ గా మారినప్పుడు ఆ పేర్స్ అనేవి రెండు న్యూక్లియస్ కి మధ్యలో ఉండడం వల్ల ఇది స్ట్రాంగ్ గా పట్టుకుంటుంది, అది స్ట్రాంగ్ గా పట్టుకుని ఉండడం వల్ల వాటి మధ్య రిపల్సన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అలాగే ఇప్పుడు లోన్ పేర్ ఉందనుకోండి, ఏదో ఒక సెంట్రల్ ఆటమ్ మీద ఒకే ఆటమ్ మీద ఉండడం వల్ల ఆటమ్ మీద ఎక్కువ స్పేస్ ని ఆక్యుపై చేస్తాయి. ఎక్కువ స్పేస్ ని ఆక్యుపై చేయడం వల్ల ఇక్కడ రిపల్సన్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతాయి జనరల్ గా. ఇప్పుడు లోన్ పేర్స్ అనేవి ఒకటే లోన్ పేర్ ఉంటే తక్కువ రిపల్సన్స్ ఉంటాయి, అలా 2 లోన్ పేర్స్ ఉంటే కొంచెం ఎక్కువ రిపల్సన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు రిపల్సన్స్ ఆర్డర్ ఏ విధంగా ఉంటుందంటే, రిపల్సన్స్ ఆర్డర్ అనేది తీసుకుంటే మనకి లోన్ పేర్ కి మధ్య ఎక్కువ రిపల్సన్స్ అనేవి ఉంటాయి. లోన్ పేర్ కి మధ్య ఎక్కువ రిపల్సన్స్ అనేవి ఉంటాయి. తర్వాత లోన్ పేర్ కి బాండ్ పేర్ కి మధ్య రిపల్సన్స్ అనేవి ఉంటాయి. దీని తర్వాత ఆర్డర్లో బాండ్ పేర్స్ కి మధ్య రిపల్సన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు తీసుకుంటే వ్యాలెన్సీ సెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్సన్స్ థియరీ ప్రకారం ఏదైనా మాలిక్యూల్లో సెంట్రల్ ఆటంలోని లోన్ పేర్స్ అనేవి ఉంటే మనం ఎక్కడ అడ్జస్ట్ చేయాలి అంటే దానిలో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ హైబ్రిడైజేషన్ బట్టి ఈ sp3 హైబ్రిడైజేషన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టెట్రాహైడ్రల్ షేప్ లో ఉంటుంది. ఈ టెట్రాహైడ్రల్ షేప్ లో ఎక్కడైనా ఆ లోన్ పేర్ మనం అడ్జస్ట్ చేయొచ్చు. ఒక లోన్ పేర్ అడ్జస్ట్ చేయొచ్చు, 2 లోన్ పేర్స్ అన్నా అడ్జస్ట్ చేయొచ్చు. ఈ 2 లోన్ పేర్స్ ని కూడా మనం ఎంత పాసిబుల్ డిస్టెన్స్ లో పెట్టగలమో అంత పాసిబుల్ డిస్టెన్స్ లో పెట్టాలన్నమాట. లోన్ పేర్స్ అనేది ఎంత యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ డిస్టెన్స్ లో పెట్టగలమో అంత లాంగ్ డిస్టెన్స్ లో పెట్టాలి. మనకి ఎగ్జాంపుల్ గా ఈ వ్యాలెన్సీ సెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్సన్స్ థియరీ తీసుకుంటే వాటర్ మాలిక్యూల్ చెప్పుకోవచ్చు, అలాగే NH అమ్మోనియా, ఈ రెండింటిని కూడా మనం బెస్ట్ ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవచ్చు. H2O యొక్క స్ట్రక్చర్ తీసుకుంటే మనకి ఇందులో సెంట్రల్ ఆటమ్ వచ్చేసి ఏంటంటే
ఆక్సిజన్. ఆక్సిజన్లో 1s2 2s2 2p4 అంటే ఏ విధంగా ఉంటుందంటే ఆర్బిటాల్ డయాగ్రామ్ డ్రా చేస్తే 1 2 1 2 3 4 ఇక్కడ రెండు లోన్ పేర్స్ అనేవి ఉంటాయి. ఆర్బిటాల్స్ ఇంటర్మిక్సింగ్ అయినప్పుడు ఫామ్ అయ్యే హైబ్రిడైజేషన్ ఏంటంటే sp3 హైబ్రిడైజేషన్. sp3 హైబ్రిడైజేషన్ నుండి 2 లోన్ పేర్స్ ఉండడం వల్ల మనకి ఇది వాటర్ మాలిక్యూల్ అనేది ఏ షేప్ గా మారుతుందంటే బెంట్ షేప్ మారుతుంది. H2O తీసుకున్నాం అనుకోండి, ఇందులో సెంట్రల్ ఆటమ్ అనేది ఆక్సిజన్. ఇక్కడ ఒక హైడ్రోజన్ అటాచ్ చేస్తాం, ఇక్కడ ఒక హైడ్రోజన్ అటాచ్ చేస్తాం. ఇది ఒక టెట్రాహైడ్రల్లో ఇది ఒక బాండ్ పేరుకు ఉండాల్సినటువంటి లైన్, ఇది ఒక బాండ్ పేరుకు ఉండాల్సినటువంటి లైన్. ఈ రెండు లైన్లలో కూడా రెండు లోన్ పేర్స్ అడ్జస్ట్ చేస్తాం. ఈ విధంగా అడ్జస్ట్ చేయడం వల్ల మనకి దీని షేప్ ఏమైందంటే జనరల్గా sp3 హైబ్రిడైజేషన్ ఉంటే టెట్రాహైడ్రల్ షేప్ లో ఉంటుంది. కానీ దీని యొక్క షేప్ అనేది లోన్ పేర్స్ ఉండడం వల్ల ఏ విధంగా మారిందంటే బెంట్ షేప్ లేదంటే వి షేప్ అని అంటారు. బెంట్ షేప్ లేదా ఇన్వర్టెడ్ వి షేప్ అని అంటారు. ఈ ఇన్వర్టెడ్ వి షేప్ తీసుకున్నప్పుడు బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 104.5 degrees బాండ్ యాంగిల్ అనేది ఉంటుంది. జనరల్గా sp3 హైబ్రిడైజేషన్ ఉంటే 109 degrees 28 minutes ఉండాలి. కానీ ఈ లోన్ పేర్స్ అనేది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయడం వల్ల ఈ బాండ్ పేర్స్ అనేవి కొంచెం దగ్గరగా జరుగుతాయి. దగ్గరగా జరిగినప్పుడు బాండ్ యాంగిల్ వాటి మధ్య తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి 104.5 degrees కి రావడం జరిగింది. ఇక్కడ తీసుకుంటే H2O తీసుకుంటే ఆక్సిజన్ అనేది సెంట్రల్ ఆటమ్ అనేది sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. ఇందులో రెండు లోన్ పేర్స్ ఉండడం వల్ల దీని షేప్ వచ్చేసి బెంట్ లేదా వి షేప్ లోకి మారింది. అలాగే రెండో ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం, అమ్మోనియా NH3 తీసుకుంటే ఇందులో సెంట్రల్ ఆటమ్ వచ్చేసి నైట్రోజన్ లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 1s2 2s2 2p3. ఆర్బిటాల్ డయాగ్రామ్ తీసుకుంటే 1 2 1 2 3 ఎలక్ట్రాన్స్. ఇంటర్మిక్సింగ్ అయినప్పుడు ఫామ్ అయ్యే హైబ్రిడైజేషన్ ఏంటంటే sp3 హైబ్రిడైజేషన్. sp3 హైబ్రిడైజేషన్ ఆర్బిటాల్స్ 4 ఫామ్ అవుతాయి. ఈ 4లో 3 వచ్చేసి బాండ్ పేర్లు ఉన్నాయి, ఒకటి వచ్చేసి లోన్ పేర్ ఉంది. లోన్ పేర్ ఉన్నప్పుడు మనం sp3 హైబ్రిడైజేషన్ అంటే టెట్రాహైడ్రల్ షేప్ లో ఉంటుందని చెప్పుకున్నాం. లోన్ పేర్ ఉంది కాబట్టి టెట్రాహైడ్రల్ షేప్ లో ఏదో ఒక ప్లేస్ లో మనం దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు. అడ్జస్ట్ చేస్తే మనకి ఇది ఏ విధంగా మారుతుందంటే ఇప్పుడు నైట్రోజన్ సెంట్రల్ ఆటమ్ కాబట్టి టెట్రాహైడ్రల్ షేప్ లో జనరల్ గా ఈ విధంగా ఉండాలి. ఒకటి లోన్ పేర్ కాబట్టి పై పొజిషన్ లో మనం ఏదో పొజిషన్ లో లోన్ పేర్ అడ్జస్ట్ చేస్తాం. ఇక్కడ 3 హైడ్రోజన్లు అడ్జస్ట్ చేస్తే మనకి పిరమిడల్ షేప్ కన్వర్ట్ అవుతుంది. ఏ షేప్ కన్వర్ట్ అవుతుందంటే పిరమిడ్ షేప్ లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ H2O తీసుకుంటే బెంట్ షేప్, ఎందువల్ల అంటే ఇక్కడ 2 లోన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి. అలాగే అమోనియా తీసుకుంటే పిరమిడల్ షేప్, ఎందుకంటే ఇక్కడ 1 లోన్ పేర్ అనేది ఉంది కాబట్టి. అలాగే వాటర్ మాలిక్యూల్ ఎన్ని బాండ్ పేర్స్ ఉంటాయంటే 2 బాండ్ పేర్స్ ఉంటాయి, 2 బాండ్ పేర్స్. అలాగే అమోనియాలో ఎన్ని బాండ్ పేర్స్ ఉంటాయంటే 3 బాండ్ పేర్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా వేరియస్ టైప్స్ ఆఫ్ బాండ్స్ అనేవి మనం తీసుకొని వేరియస్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ తీసుకొని దానిలో లోన్ పేర్స్ ఉన్నప్పుడు ఏ విధంగా స్ట్రక్చర్స్ ఉంటాయో వ్యాలెన్స్ సెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్సెన్స్ థియరీ బేస్ చేసుకొని మన స్ట్రక్చర్స్ అనేవి తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ sp3d హైబ్రిడైజేషన్ ఉన్న మాలిక్యూల్స్ తీసుకుంటే జనరల్గా అయితే ట్రైగోనల్ బైపిరమిడల్లో ఉంటాయి. కానీ అందులో ఒకటి కానీ లేకపోతే 2 కానీ లేకపోతే 3 కానీ లోన్ పేర్స్ అనేవి ఉన్నప్పుడు అవి మనం ఎక్కడ అడ్జస్ట్ చేయాలి అంటే ట్రయాంగిల్ షేప్ లో లోన్ పేర్స్ అడ్జస్ట్ చేయాలి sp3d హైబ్రిడైజేషన్ ఉన్నప్పుడు, ఎందుకంటే అక్కడే దూరంగా ఎక్కువ కాబట్టి. అలాగే sp3d2 తీసుకుంటే మనం మొత్తం బాండ్ యాంగిల్ 90 degrees కాబట్టి ఏదో ఒక ప్లేస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం వ్యాలెన్స్ సెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్సెన్స్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, ఈజీగా అందరూ నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరూ లైక్ చేయండి.